హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో గుమగుమలాడే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం పదండి. సో ముందుగా అయితే ఒక ఆనియన్ తీసుకొని టమాటో, పచ్చిమిర్చి ఈ మూడిటిని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా మనం తీసుకుంటున్న మటన్ అయితే మేమైతే 1 కేజీ తీసుకున్నామండి. ఇంకా దాన్ని ఫ్రెష్‌గా కడిగి అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఈ 3 వేసి మంచిగా కొంచెం చిటికెడు పసుపు వేసి అయితే ఇంకా దాన్నైతే మంచిగా కలపండి. మనం ఫ్రెష్‌గా పక్కన పెట్టుకున్న మటన్ అయితే ఇంకా ఇందులో వేసేసుకొని లైట్‌గా సాల్ట్ అయితే వేసేసేయండి. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అయితే ఉంచండి. అది మంచిగా అయ్యేంత వరకు. కొంతమంది అయితే కుక్కర్‌లో వేసుకుంటారు. అలా అయినా సరే పర్లేదు. లైట్‌గా అల్లం వేసేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇంకా దగ్గరకు వచ్చేసిందండి. సో ఇందులో సాల్ట్ రుచికి సరిపడా మీరెంత తింటారో అంత కారం అయితే వేసేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటామని చెప్పి కారం అయితే ఇంకా మేమైతే ఎక్కువనే వేసేసుకున్నాం. సో మంచిగా దాన్ని కలుపుకొని ఇంకా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచుకొని అందులో అయితే లైట్‌గా వాటర్ వేసుకోండి. ఎందుకంటే మటన్ కర్రీ ఇట్లా గ్రేవీ లాగా కాకుండా కొంచెం పులుసులాగా పెట్టుకుంటే బావుంటదండి. సో ఇంకొక 5 మినిట్స్ ఉంచి అందులో కొత్తిమీర, పుదీనా అయితే ఇంకా వేసేసేయండి. చూసారు కదా, గుమగుమలాడే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్.